ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ప్రభువుని ప్రియమైన వారారా, త్రిత్వ విషయంలో ఒక పార్ట్ చేశాను. ఇది రెండో పార్ట్లోకి వస్తున్నాం. ఏంటంటే వారు క్రీస్తు బోధ యందు నిలిచి ఉండని వారు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండని వారు ఎవరట? త్రిత్వాన్ని అంగీకరించని వారు. అంటే తండ్రిని కుమారుడిని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి అని యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 2:22లో చెప్పబడింది. ఏమని? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంటే తండ్రిని కుమారుడిని ఒప్పుకొనని అంటే యేసు క్రీస్తు కాడు అంటే అర్థం ఏంటి? గతంలో లేడు. ఇక్కడ పుట్టిన యేసే, ఈయనకి టైటిల్ ఇవ్వబడ్డాది క్రీస్తు అని, మెస్సయా అని టైటిల్ ఇవ్వబడ్డాది. కాబట్టి ఈయన యేసు క్రీస్తు కాడు అంటే ముందున్నవాడు కాడు అని ఒక భావన వస్తుంది. యేసు క్రీస్తు కాడు అంటే ఆయన దేవుడు కాడు అన్న భావన కూడా వస్తుంది. కనుక ఇక్కడ చూస్తే యేసుక్రీస్తుని ఒప్పుకోకపోతే, యేసుక్రీస్తుని దేవుడిగా ఒప్పుకోకపోయినా, పరిశుద్ధాత్మని దేవుడిగా ఒప్పుకోకపోయినా, తండ్రిని దేవుడిగా ఒప్పుకోకపోయినా వారెవరంట? బుద్ధిహీనులు, వంచకులు. ఎందుకు బుద్ధిహీనులు అంటుందంటే, నీలో ఉండే నీ శరీరాన్ని, నీ పేరేం పేరు? కృష్ణ అనుకుందాం, లేకపోతే ఏలియా అనుకుందాం. ఏలియా, నీలో ఉండే శరీరము ఏలియా శరీరం, నీలో ఉండే ఆత్మ ఏలియా ఆత్మ, నీలో ఉండే ప్రాణం ఏలియా ప్రాణం. ఈ మూడు కలిసి ఏలియా అని ఒప్పుకోకపోతే నువ్వు బుద్ధిహీనుడు అనాలా? ఏమనాలి? తర్వాత మానవుని ఆత్మ నీది, మానవుని శరీరము నీది, మానవుని యొక్క ప్రాణము నీది. అంటే మూడు కలిసి ఒక్కడవై ఉన్నావా, లేకపోతే ముగ్గురు వేరువేరుగా ఉన్నారా? ఒకే మానవుడు అన్నదిలో ఉన్నావు. కనుక ఇప్పుడు ఏంటంట అంటే, వీరు యేసుక్రీస్తుని, తండ్రిని, పరిశుద్ధాత్మని విభజించి ముగ్గురు దేవులు కాదు, ఒకటే దేవుడిలో ముగ్గురై ఉన్నారు, ఒకటే మానవుడిలో ముగ్గురై ఉన్నారు, ఒకటే పేరులో, ఒకటే యెహోవాలో ముగ్గురు ఉన్నారు అన్న బోధ బైబిల్లో ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే, క్రీస్తు బోధ అంటే క్రీస్తుని గూర్చిన బోధ. ఆయన తన త్రిత్వాన్ని వ్యక్తపరిచిన బోధ. అందుకే తండ్రిని కుమారుని అంగీకరించిన వారు క్రీస్తు బోధ యందు నిలిచి ఉండని వారని ఉంది. అంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండవారంటే తండ్రిని కుమారుణ్ణి అంగీకరించాలి. అటువంటి వారు క్రీస్తు యందు నిలిచి ఉండాలి. మరి క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలంటే క్రీస్తుని గురించిన బోధ తెలియాలి కదా. క్రీస్తు ఎప్పటి నుండి ఉన్నాడో, ఎక్కడున్నాడో తెలియాలి కదా. ఆయన చెప్పిన తండ్రిని గురించి తెలియాలి కదా. ఆయన చెప్పిన పరిశుద్ధాత్మని గురించి తెలియాలి కదా. ఈ ముగ్గురు ఎలాగ ఒకటే ఉన్నారో, ఎలాగ ఒకరి దగ్గర ఒకరి యొద్ద ఒకరు ఉన్నారో తెలియాలి కదా. అందుకే ఉంది ఏంటట, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను. అంటే ఒకరితో ఒకరు దేవుని యొద్ద ఉన్నారు, తమకు తానుగా దేవుళ్ళై ఉన్నారు, కానీ ఆ దైవతో షేర్ చేసుకున్నారు, కానీ ఒక్కడే దేవుడు. కనుక ఎకేడ్ గాడ్. ఓకేనా? రండి, క్రీస్తుని గురించిన బోధ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. రండి. ఇప్పుడు క్రీస్తును మొదటిగా ఏం చేయనట్టు వీరు ఈ త్రిత్వాన్ని అంగీకరించిన వారు, త్రిత్వాన్ని అంగీకరించని వంచకులు. బైబిల్ ఏమంటుంది అదే అంటాను నేను కూడా. వారు ఏమనుకుంటారు? బైబిల్ చెప్తుంది త్రిత్వాన్ని అంగీకరించిన వారు అంటే తండ్రిని దేవుడిగా, కుమారుడిని దేవుడిగా అంగీకరించిన వారు, చివరికి పరిశుద్ధాత్మని దేవుడిగా అంగీకరించని వారు వంచకులు. మాకున్నాడు చీపురుపల్లి దగ్గర ఒక ఊరు, మా తమ్ముడు, వాడు ఈ యెహోవా సాక్షులకు వెళ్ళిపోయి మొన్న ఒక షార్ట్ చేశాడు. పరిశుద్ధాత్ముడు చెప్పాడా యేసుక్రీస్తు దేవుడని అని మాట్లాడుతున్నాడు. బుర్ర లేదు. రండి, క్రీస్తును దేవునికి ఒప్పుకొనని వారు, త్రిత్వాన్ని అంగీకరించిన వారు. క్రీస్తును దేవునికి ఒప్పుకోవాలంటే అంటే యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంచకులు లోకంలో అనేకులు బయలుదేరి ఉన్నారు. ఏమని? యేసుక్రీస్తు శరీరధారి వచ్చునని. మరి అంతకుముందు ఎక్కడున్నారు ఆయన? అంతకుముందు క్రీస్తుగా ఉన్నారు, శరీరధారిగా రాక మునుపు. కనుక అంతకుముందు ఉన్నవాడే వచ్చాడు శరీరధారిగా అని ఒప్పుకోని వారు వంచకులు బయలుదేరి ఉన్నారని ఇక్కడ మనకి యోహాను రాసిన పత్రిక 2వ పత్రిక 7వ వచనం తెలియజేస్తుంది. వివరణ అంటే యేసుక్రీస్తు ముందుండి శరీరధారిగా వచ్చిన వాడు కాడు, ఆయన మరీకు పుట్టిన వాడు మాత్రమే అనువారు వీళ్ళు.
ఎవరు? ఈ వంచకులు. మరికి మాత్రమే పుట్టాడు, ఆయన ముందున్నవాడు కాడు అనేవారు. యేసుక్రీస్తు త్రియేక త్రిత్వము నుండి వచ్చిన వాడు అంటే ఒప్పుకొనని వంచకులు వీరు. యేసుక్రీస్తు త్రియేక త్రిత్వములో నుండి వచ్చిన వాడు అంటే వీళ్ళు ఒప్పుకోరు, మండిపడతారు. ఒక్క వాక్యము చూపించు అంటారు. ఏమంటే అక్షరార్థమైన చూపించమని వంచకులు కదా. వంచనతో వారు జయించడానికి ప్రయత్నిస్తారు తప్ప. ఏం చెప్పాను నేను? ఒక ఆయన వాట్సాప్లో, నువ్వు చెప్పింది బైబిల్ బోధ కాదు, నువ్వు ఎంత చెప్పు, ఎంత యేసుక్రీస్తు త్రిత్వం గురించి చెప్పు, ఇది బైబిల్లో లేదు అని తేల్చి పారేస్తాడు. బైబిల్లో రెఫరెన్స్లు చూపించిన. అందుకే సవాల్ అని నేను అంటానికి ఒక షార్ట్ చేశాను. సవాల్ విసురుతూ 2 షార్ట్లు చేశాను. నేను ఛాలెంజ్ చేయడానికి కారణం ఏంటంటే, నేను అగ్రెసివ్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఇటువంటి వారి గురించే అగ్రెసివ్గా వెళ్తున్నాను అక్కడ. అదొక రకమైన ట్రీట్మెంట్. కనుక వీరు ఏంటంటే, యేసుక్రీస్తు త్రియేక త్రిత్వము నుండి వచ్చిన వాడు కాడు అని అనేవారు వీళ్ళు. అందుకే యూదులకు ఎలాగో చెప్పబడింది. ఇలాంటి వారా యూదులు కూడా. యూదులు మోనోథియిజం అంటే దేవుడు ఒక్కటై ఉన్న దేవుడు, ఒక్కటి, ఓన్లీ వన్. అంతేగాని ఏకమై ఉన్న దేవుడు అని కానీ, ఒక్కటై ఉన్న దేవుడు అని కానీ నమ్మరు వాళ్ళు. కనుక యూదులకి ఏం చెప్పబడ్డది? ఇలాంటి వారు కనుకనే యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించారు. ఇలాంటి యూదులు కనుకనే. మోనోస్ వీళ్ళు అంటే మోనోస్, ఈ గ్రీకులో మోనోస్ అంటారు కదా, హీబ్రూలో ఎకిడ్ అంటారు. ఎకిడ్ తెస్మోలు లేకపోతే మోనోస్ తెస్మోలు. వీరికి ఏమని చెప్పబడ్డది కొత్త నిబంధనలో? అపోస్తల కార్యం గ్రంథం 2:36లో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, అంటే ప్రభు అంటే ఏం చెప్పుకున్నాం మనం డైలీ ప్రతి వీడియోలో, యహ్వే గాను క్రీస్తు గాను నియమించను ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకుని వెళ్ళని చెప్పాను. దేవుడు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా, అంటే ఎవరు? యహ్వే. అంతేగాని అడోనాయ్ కాదు. అడోనాయ్ యూదులు పెట్టుకున్న పేరు అది. యహ్వే అనేది మార్చి యూదులు పెట్టుకున్న ఆ పేరుని. ఏమంట మీరు సిలువ వేసిన యేసునే దేవుడు యహ్వే గాను క్రీస్తు గాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకున్న వాళ్ళని దేవుడు వారికి చెప్పిస్తున్నాడు పౌలు గారి ద్వారా. ఓకేనా? తర్వాత రండి, ఈ యహ్వే లేకపోతే యేసు ప్రభుగాను క్రీస్తుగా నియమించబడ్డాడు కదా. మరి ప్రభు పాత నిబంధనలో ఉండాలి కదా. ముందుంటే ప్రభు యొక్క ముందటి ఉండుకుంటే పాత నిబంధనలు ఉండాలి కదా. పాత నిబంధనలో రండి, కీర్తన 110 కీర్తన 1వ చరణంలో యేసు ప్రభు వారు యెహోవా గాను క్రీస్తుగా నియమించబడిన యేసు ప్రభు ఉన్నాడో లేదో చూద్దాం. కీర్తన 110:1లో ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అని మాట ఇక్కడ ఉంది అని చెప్పుచున్నాడు. అంటే యహ్వే నా యహ్వేతో సెలవిచ్చిన వాక్కు అని అర్థం. యహ్వే నా యహ్వేతో సెలవిచ్చిన వాక్కు అంటే యహ్వే పేరులో 2 వ్యక్తులు కనబడుతున్నారు. ఒక ప్రభు, ఇంకొక వ్యక్తి. ఒక వ్యక్తి కుమారుడిగా కనబడుతూ యేసు క్రీస్తుగా కనబడుతున్నాడు. ఒక వ్యక్తి యహ్వే అంటే తండ్రి అని దేవుడిగా కనబడుతున్నాడు. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అని మాట ఉంది. యహ్వే నా యహ్వేతో సెలవిచ్చిన వాక్కు అని ఉంది. అంటే ఈ క్రీస్తు ప్రభు పాత నిబంధనలో ఎక్కడున్నాడట? దేవుని యొద్ద ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవునితో సమానుడిగా ఉన్నాడు యేసు క్రీస్తు. దేవుడు యహ్వేగా నియమించినా లేకపోతే క్రీస్తుగా నియమించిన యేసు క్రీస్తు పాత నిబంధనలో దేవుడితో సమానంగా దేవుని యొద్ద, దేవునిలో ఉన్నాడు. దేవుడు అన్న మాటలో ఉన్నాడు యేసు క్రీస్తు. కనుకనే ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అని 110 కీర్తన 1వ చరణంలో ఉంది. యహ్వే నా యహ్వేతో సెలవిచ్చిన వాక్కు. ఓకే, అదే కీర్తన గ్రంథం 110 కీర్తన 5లో ఇంకొక ఆధారం, మొత్తం 3 ఆధారాలు ఇంకొన్నాయి. మూడు ఆధారం ఇది. కీర్తన 110 కీర్తన 5లో తండ్రైన దేవునితో ఆ రచయిత చెప్తున్నాడు, ప్రభు నీ కుడిపార్శ్వమున మందుండి
తన కోప దినమున రాజులను నలగొట్టును అంటున్నాడు. ప్రభు నీ కుడిపార్శ్వం అందున ఉండి తన కోప దినమున ఏం చేస్తారట? రాజులను నలగొట్టును అని చెప్తున్నాడు. తండ్రితో చెప్తున్నాడు. ఎవరు? రచయిత. ఏమని? ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి అన్నమాట. అంటే ఏంటట? అంటే ఇద్దరు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నారట? దేవుని యొద్ద. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. కనుక ప్రిమేట్ వలరా చూస్తే మనం ఇక్కడ ప్రభు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజును నలుగుట్టును అంటున్నాడు. తర్వాత నాలుగోదిగా 114 కీర్తన 7వ చరణంలో భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఇద్దరు వ్యక్తులు పరిచయం చేస్తున్నాడు ఇక్కడ భూమికి ఈ రచయిత. భూమి ప్రభు సన్నిధిని ఒక వ్యక్తి, యాకోబు దేవుని సన్నిధిని. యాకోబు దేవుడు అంటే యెహోవా, తండ్రి స్థానం నుండి యెహోవా. ఇక్కడ భూమి ప్రభు సన్నిధిని అంటే వాక్కయ్యన్న యెహోవా. ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. రెండు వ్యక్తిత్వాలు చెప్తున్నాడు. అందుకే కదా క్రీస్తు బోధ యందు నిలిచి ఉండని వాడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కానీ క్రీస్తు బోధ యందు నిలిచిండు వాడు ఎవరట? తండ్రిని ఒప్పుకుంటాడు, కుమారుని ఒప్పుకుంటాడు. ఏమని? తండ్రి కుమారుడు సమానము. తండ్రి యుద్ధ కుమారుడు ఉన్నాడు, తండ్రి దగ్గర కుమారుడు ఉన్నాడు, కుమారుడు తనకు తానుగా తండ్రితో పాటుగా దేవుడై ఉన్నాడు అన్నమాట. ఒప్పుకునేవాడే విశ్వాసి, వాడికే రక్షణ, పరలోకం ఉంటుంది తప్ప ఒప్పుకొనని వంచకులు క్రీస్తు విరోధులకి పరలోకం ఉండదు. అంటే ఈ త్రిత్వాన్ని అంగీకరించని వాడికి పరలోకము ఉండదు. కనుకనే మీ ఇంటికి చేర్చుకోవద్దు, వారితో శుభమని చెప్పవద్దు, అక్క అన్న తమ్ముడు బావని పలకవద్దు. మీ ఇంటి వారైనప్పటికీ కూడా చాలామంది సొంత ఇంటి వారే. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, వాడు బాప్టిస్ట్ వాడు, నన్ను ప్రభు నమ్ముకోరని చెప్పి తీసుకెళ్లేవాడు. అట్లాంటి వాడు ఈరోజు చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్ళిపోయాడు, ఆ కుటుంబం అంతటిని విడిచిపెట్టి. ఇంకా అక్కడ సంబంధం ఏంటి? వాడు అంటాడు యేసుక్రీస్తు దేవుడు కాడు రా రాజు, యేసుక్రీస్తు దేవుడు కాడు, దేవుని కుమారుడే అని అంటాడు. వాడికి ఉండే అవగాహన అంతవరకు లిమిటేషన్. కనుక అంత చెప్తాను వాడికి, ఎంత చెప్పినా వాడికి గొర్రెతో మెత్తిలాగా, ఇగో మా వాళ్ళు ఈ మెసేజ్ పెట్టారు మీరు చూడు అని పెడతాడు, ఈ ఫోటో చూడు అని పెడతాడు, ఈ వీడియో చూడు అని పెడతాడు. నేను అడిగే ప్రశ్నకు, నేను చెప్పే మాటలకు వాడు చూపించే వాటికి సంబంధం ఎక్కడ ఉండదు. కానీ నేను అనుకున్నాను, సరే మావాడు తప్పు కాదు, వాడికి ఉండే ఆ యొక్క జ్ఞానం యొక్క లిమిటో, లేకపోతే వాడికి ముందు ప్రీ ఆక్యుపైడ్ మైండెడ్ అయిపోయాడు కనుక ఆ మైండ్ నింపిస్తారు కనుక వాడిని దూషించడానికి కాదు, వాడిని ద్వేషించడం అవసరం లేదు, కానీ వాడితో సంబంధం అయితే లేదు అనుకున్నాను. ఓకే రండి, తర్వాత చూస్తే 114:7 భూమికి ఇద్దరు వ్యక్తులను పరిచయం చేస్తున్నాడు ఈ రచయిత. ఏమని? ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము అని ఇద్దరు దైవిక వ్యక్తుల్ని సూచిస్తున్నాడు రచయిత. అంటే యేసు ప్రభు వారు ఆది యందు దేవుని యొద్ద దేవునితో సమానంగా ఆ దేవుడిలో ఒక్కడై ఉన్నాడు అని అర్థం. తర్వాత ఐదో ఆధారము కీర్తన 135:5 కూడా ఇద్దరిని గూర్చి పలుకుచున్నాడు రచయిత. ఏమని? యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును అంటున్నాడు. యెహోవా గొప్పవాడు, మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఇక్కడ కూడా ఇద్దరు దైవిక వ్యక్తుల్ని చూపిస్తున్నాడు ఈ రచయిత. ఎక్కడెక్కడ? 135 కీర్తన 5వ చరణంలో ప్రభు గొప్పవాడు, యెహోవా గొప్పవాడు, మన ప్రభు గొప్పవాడు. యెహోవా గొప్పవాడు, మన ప్రభు గొప్పవాడు. ఇప్పుడు రాజు చర్చికి వెళ్ళాడు. ఆయన అక్కడి నుండి వేరే దగ్గరికి వెళ్ళాడు. రాజు అనేది మొదలు పెట్టాము, తర్వాత రెండోసారి మరలా రాజు అని వాడారు కదా, ఆయనని వాడాము. ఇక్కడ యెహోవా అని మొదట పేరు వాడారు, తర్వాత ఏం వాడాలి? ఆయన అన్నట్లుగా ప్రభు అంటే యెహోవా అనే రాయబడిన మాటే వాడాడు. కనుక ఎవరట అంటే యెహోవా అని, తర్వాత ప్రభు అని. మరలా చెప్పొచ్చు కదా యెహోవా గొప్పవాడని, మన యెహోవా గొప్ప సమస్త దేవతల కంటే గొప్పవాడని చెప్పొచ్చు కదా. కానీ అలా కాదు, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పరిచయం చేయాలి కనుక మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదునని చెప్తున్నాడు. అంటే రెండు వ్యక్తిత్వాల్ని, దైవిక వ్యక్తిత్వాల్ని, ఇద్దరు వ్యక్తుల్ని చూపిస్తున్నాడు. దైవిక వ్యక్తుల్ని
ఒకరి దగ్గర ఒకరు ఒకటై ఉన్న ఒకడు ఆయన దేవుడు, ఒకటై ఉన్న దేవుడు అంటే ఏకెడ్ గాడ్. 5వ ఆధారం ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఇద్దరు వ్యక్తులు చూపించాడు. తర్వాత చూస్తే యెషయా గ్రంథం 3:1 ఆలకించుడి, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా అంటున్నాడు. ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా, ప్రభువును మరలా సైన్యములకు అధిపతి నగు యెహోవా, ఇద్దరు వ్యక్తులు చూపిస్తున్నాడు. తర్వాత చూద్దాం కనుకనే మరలా వద్దాం, ఎక్కడికి వద్దాం? అపొస్తలుల కార్యముల గ్రంథం 2:36 వద్దాం. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగా నియమించినంటే, క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. అప్పుడు ప్రభు మనిషిగా పుట్టక మునుపు కూడా ప్రభుగా ఉన్నాడు, క్రీస్తుగా ఉన్నాడు అని అర్థం. క్రీస్తుగా ఉన్నాడు, ప్రభుగా ఉన్నాడు. ఎంతవరకు ప్రభుగా ఉన్నాడని చూసాం. ఇప్పుడు క్రీస్తుగా ఉన్నాడు అనటానికి క్రొత్త నిబంధన సాక్ష్యం పలుకుతుంది. ఆ క్రీస్తు ఎక్కడున్నాడట అంటే యేసు క్రీస్తు ఎప్పుడున్నాడు? దేవునితో సమానముగాను, దేవుని యొద్దను, దేవునిలో ఒక్కడై ఉన్న దేవుడిగా ఉన్నాడు యేసు క్రీస్తు. కనుకనే దేవుడు అలా నియమించండి రాయబడ్డది. కానీ ఇక్కడ చూస్తే నియమించడని మాట పట్టుకుంటారేమో వారి పనులు బట్టి. ఇప్పుడు నా ప్రాణము నా సెల్ఫ్ స్వార్థాన్ని బట్టి అది నియమింపబడ్డది దేవుని చేత. నా శరీరము లోక సంబంధాల విషయంలో తత్సంబంధం కలిగి ఉండటానికి దేవుని చేత నియమించబడ్డాది. నా ఆత్మ దైవిక చింతన కొరకే నియమించబడ్డాది. అలాగే తండ్రి తన స్థానములో సమస్తముని ఏలువాడు నిర్వహించేవాడుగా నియమించబడ్డాడు. ఒక్కడై ఉన్న దేవుడిలో తండ్రి, ఒక్కడే ఉన్న దేవుడిలో వాక్యము ఆయన వాక్కు కుమారుడిగా తన బాధ్యతల కొరకు నియమించబడ్డాది. వాక్కు నియమించబడ్డాది యేసుక్రీస్తుగా. వాక్కు, ఆ వాక్యం ఎక్కడుందట? ఆదియందు దేవుని యొద్ద దేవుడై ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆయన లేకుండా ఏమీ కలగలేదు, సమస్తమును ఆయన మూలంగా కలిగెను అని రాశాడు. కనుక నియమించిన మాట పట్టుకొని పెద్ద లాజిక్లు వంచన ఉపయోగించి క్రైస్తవులు తప్పుదో పట్టించకండి, జాగ్రత్త. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడట? పాత నిబంధనలో కూడా ఉన్నాడు, కొత్త నిబంధనలో కూడా ఉన్నాడు అనడానికి కొత్త నిబంధన సాక్ష్యాలు చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 మొదటి సాక్ష్యం, క్రొత్త నిబంధనలో మొదటి సాక్ష్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:24 క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు అంటే ఈ యేసు క్రీస్తు, వాక్యమైన క్రీస్తు, యేసు క్రీస్తు వాక్యమైన క్రీస్తు ఎక్కడున్నాడట? ఎక్కడున్నాడు? దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే దేవునిలో, దేవుడై, దేవుని యొద్ద, దేవునితో. అల్లెలు ఈ వాక్యం జాదా ఎన్ని ఆధారం మీకు ఇవ్వాలి? కొరింథీయులకు మొదటి పత్రిక 1:24 క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే క్రీస్తు దేవునిలో ఒక్కడై ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు అని అర్థం. పాత నిబంధనలో క్రీస్తు ఉన్నాడా లేదా? దేవుడు అనబడిన వానికి ఉనికి ఎప్పుడైతే ఉందో, ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి కూడా క్రీస్తు యేసు ఉన్నాడు. అప్పటి నుంచి కూడా అంటే శరీరం దాల్చక మునుపు యేసుక్రీస్తు ఉన్నాడు, దేవుని జ్ఞానముగాను దేవుని శక్తిగాను ఉన్నాడు అంటానికి ఒక్క ఆధారం. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కాడు అని చెప్పడానికి నువ్వు ఎవడవి, నేను ఎవడిని? యేసుక్రీస్తు దేవుడు, తండ్రి బోధను, తండ్రిని కుమారుణ్ణి కలిపి అంగీకరించాలి, పరిశుద్ధాత్ముడిని కలిపి అంగీకరించాలి, త్రియేక దేవుణ్ణి. ఏమంటారు? దేవుని శక్తి, క్రీస్తు దేవుని శక్తి అంటే పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు, దేవుని జ్ఞానం అంటే యేసుక్రీస్తుగా ఉన్నాడు. కనుక ఇక్కడ చూస్తే ఈ ఒక్క వచనం చాలు. కొరింథీయులకు మొదటి పత్రిక 1:24 క్రీస్తు దేవుని శక్తియును పరిశుద్ధాత్మగాను దేవుని జ్ఞానముగా ఉన్నాడు, వాక్కుగా ఉన్నాడు. ఓకే, కాబట్టి క్రీస్తు శరీరధారిగా రాక మునుపు దేవుని యొద్ద, దేవునితో, దేవుని యందు, దేవుని యొద్ద, దేవునితో, దేవుని యందు ఉన్నాడు. రాజు ప్రాణము మానవుడితో, మానవుడిగా, మానవుని యందు ఉన్నది. రాజుగా
రాజుతో రాజుల్లో ఉన్నది. అలాగా ఓకే. తర్వాత రెండో ఆధారం కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 3:23లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:23లో, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అంటే దేవుని యొద్ద ఉన్నవాడు అని అర్థం. క్రీస్తు దేవుని వాడు అంటే దేవుని యొద్ద ఉన్నవాడు, దేవునిలో ఉన్నవాడు. చూసుకున్నాం కదా, దేవుని జ్ఞానము శక్తి అయి ఉన్నాడట క్రీస్తు. అంటే క్రీస్తు దేవుని వాడు అంటే అర్థం ఏంటంటే దేవుని యొద్ద, దేవునితో, దేవునిలో ఉన్నవాడు క్రీస్తు. మీరు క్రీస్తునందు ఉన్నవారు. కానీ క్రీస్తు మాత్రం దేవుని వాడు అంటే దేవుని జ్ఞానమై, దేవుని శక్తి, దేవునిలో, దేవుని యొద్ద, దేవునితో ఉన్నాడు అని అర్థం యేసుక్రీస్తు. కనుక అప్పటి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని ఒప్పుకోని వాడు, అంటే యేసుక్రీస్తు ముందున్నవాడు దేవుడు అని ఒప్పుకొనని వాడు క్రీస్తు విరోధి, తండ్రిని కుమారుని అంగీకరింపని వాడు, ఒప్పుకొనని వాడు, ఒప్పుకోనివాడు, ఒప్పుకోలేదు వాడు. అటువంటి వాడు క్రీస్తు విరోధి, వంచకుడు, దుష్టక్రియలు చేయవాడు. వంచనతో క్రైస్తవులు పాడు చేసేవారు బయలుదేరారు. ఎవరు? త్రిత్వాన్ని దేవుడిగా అంగీకరించని వారు, యేసు క్రీస్తుని కూడా దేవుడిగా అంగీకరించిన వారు, తండ్రిని కూడా దేవుడిగా అంగీకరించిన వారు, పరిశుద్ధాత్ముడిని కూడా దేవుని అంగీకరించిన వారు ఎవరట? వంచకులు. చేర్చుకోవద్దు, ప్రైజ్లాడని చెప్పొద్దు. ఓకే. తర్వాత మూడో ఆధారం, రెండో ఆధారం ఏంటంట? మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు, దేవుని యొద్ద ఉన్నవాడు, దేవునిలో ఉన్నవాడు, దేవునితో ఉన్నవాడు, దేవునితో సమానుడు, దేవుడై ఉన్నవాడు క్రీస్తు. ఓకే. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి పత్రిక 10వ అధ్యాయం 9లో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 9లో ఏముందట అంటే, మనము ప్రభువును కొన్ని ప్రాచీన ప్రతుల్లో క్రీస్తు అని రాశారు మూల ప్రతుల్లో. అంటే మనం క్రీస్తును శోధింపకు యుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. అంటే అప్పుడు పాత నిబంధనలో ప్రభు అంటే క్రీస్తుగా ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు పాత నిబంధనలో. కనుక ప్రభువును శోధించారు వాళ్ళు, అంటే క్రీస్తుని శోధించారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ప్రకారం చూస్తే క్రీస్తు పాత నిబంధనలో కూడా ఉన్నాడు. వారు ఆయన్ని శోధించినప్పుడు క్రీస్తు ఉన్నాడు. సర్పముగా ఎత్తబడినప్పుడు క్రీస్తు ఉన్నాడు. తర్వాత అయిపోయింది, మూడోది అయిపోయింది. నాలుగోది కాదు, మూడో దీనిలోనే 2వ యోహాను పత్రిక 7వ వచనం ప్రకారంగా యేసు క్రీస్తుగా శరీరధారిగా వచ్చును కానీ ఆయన పుట్టినవాడు కాడు అన్నది సత్యం. కానీ వీళ్ళేమంటారు? ఆయన పుట్టినవాడు, అక్కడి నుంచే ప్రారంభం ఆయన జీవితం అంటారు. కానీ యేసుక్రీస్తు ముందున్నవాడు, యేసుక్రీస్తు దేవునితో ఉన్నవాడు, యేసుక్రీస్తు దేవుల్లో ఉన్నవాడు, యేసుక్రీస్తు దేవుడి యొద్ద ఉన్నవాడు, యేసుక్రీస్తు తనకు తానుగా దేవుడై ఉన్నాడు. ప్రాణము తనకు తానుగా రాజు, మానవ ప్రాణమై ఉన్నది. ప్రాణము తనగా రాజు అయిన మానవుని ప్రాణమైనది. ఆత్మ తనకు తానుగా రాజు అయిన మానవుని ఆత్మ ఉన్నది. ఆ శరీరము తనకు తానుగా మానవుని రాజు అయిన శరీరం ఉన్నది. అలాగేనా? ఓకేనా? తర్వాత రండి, నాలుగో ఆధారం కొద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. 11వ అధ్యాయం 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం ఎంచుకున్నాడట. మోషే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం ఎంచుకున్నాడట అని పౌలు చెప్తున్నాడు. పౌలు కంటే వేదాంతులా మీరు? నేను పౌలు కంటే వాక్యం ఉన్నవారమా? పౌలు కంటే ప్రత్యక్షత గలవారమా? ప్రభుని పోలి నడిచిన వాడు పౌలు గారు. అటువంటి వేదాంతి. ఆయనకంటే వేదాంతులు లేరు, ఆయనకంటే ప్రత్యక్షత గలవారు లేరు, ఆయనకంటే యూదులు లేడు. కనుక ఆ పౌలు గారే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారట అంటే, ప్రిమిట్ వలరా మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి రాజాజ్ఞకు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని, క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఇచ్చుకున్నాడట ఐగుప్తు ధనము కంటే. మరి అప్పుడు క్రీస్తు ఉన్నాడని చెప్తున్నాడా లేదా? మోషే కాలంలో పౌలు గారు చెప్తున్నారా లేదా మోషే కాలంలో క్రీస్తు ఉన్నాడని? క్రీస్తు ఉన్నాడు. ఇందాక ఏం చదువుకున్నాం? కొరింథీయులకు మొదటి పత్రిక 10వ అధ్యాయం 9లో వారు ప్రభువును శోధించిరి అంటే అక్కడ కూడా క్రీస్తు ఉన్నాడు చూసుకున్నాం కదా. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా క్రీస్తు ఉన్నాడని మోషే గుర్తెరిగాడు. కనుక క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యం ఇచ్చుకున్నాడని పౌలు గారు చెప్తున్నారు. అంటే పాత నిబంధనలో క్రీస్తు ఉన్నాడా? యేసు క్రీస్తు ఉన్నాడా లేదా? ఉన్నాడు పాత నిబంధనలో. తర్వాత ఐదోది
5 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:4 ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలో ఉన్నది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఏమండి, ఆ ఇజ్రాయేలీయులు అరణ్యంలో సంచరిస్తున్నప్పుడు ఆ బండను కొట్టినప్పుడు ఆ బండలో నీళ్లు తాగారట, జీవజల నదులు ఊరితే ఆ నీళ్లు తాగారట. ఆ బండ ఆత్మ సంబంధమైన బండ లోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. ఇక్కడ ఆత్మ సంబంధమైన ఆయన మాట చెప్పి తీసేస్తారేమో, పక్కన పెట్టేస్తారేమో వంచకులారా, మీరు పక్కన పెట్టవలసిన పని లేదు. ఎందుకంటే ఆదికాండం 49:24 ఇజ్రాయేలులకు బండయు మేపెడు వాడును ఆయనే. ఆత్మ సంబంధమైన మాట ఉంది కదా అక్కడ అని తీసి పారీకండి. ఆ బండ క్రీస్తే అని రాశాడు, దాన్ని పక్కన పెట్టేస్తారు. ఆత్మ సంబంధముగా చెప్పాడు తప్ప ఫిజికల్గా కాదంటారేమో, కానీ ఫిజికల్గా ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తు అనడానికి ఆదికాండము 49:24 ఇజ్రాయేలుకు బండయు మేపుడు వాడును ఆయనే, నీకు సహాయము చేయు నీ తండ్రి. ఆ బండే నీ తండ్రి, ఆ బండే క్రీస్తు, ఆ బండే మేపువాడు, ఆ బండే నీకు దాహం తీర్చువాడు, ఆయనే తండ్రి. ఇప్పుడు చెప్పండి రా, యేసుక్రీస్తు తండ్రిలో ఉన్న జ్ఞానమును, తండ్రిలో ఉన్న శక్తి తండ్రినై ఉన్నాడు అంటే తండ్రితో సమానుడని అర్థం, తండ్రిలో నుంచి వచ్చాడని అర్థం, తండ్రి యొద్ద ఉన్నవాడని అర్థం, తండ్రితో ఉన్నవాడని అర్థం. 3 ఒకటి కాదు, కానీ 3 వ్యక్తిత్వాలు వేరు, ముగ్గురు యొక్క పనులు వేరు. నీ ప్రాణము, శరీరము, ఆత్మ యొక్క వ్యక్తిత్వాలు వేరు, వాటి యొక్క పనులు వేరు. అలాగే ఒకడే ప్రాణం, ఒకడే శరీరం, ఒకడే ఆత్మ, ఒకటే పేరు. అలాగే ఏటట ఆ ఇజ్రాయేలు బండయు మేపుడు వాడును ఆయనే, నీకు సహాయం ఇచ్చేవాడు నీ తండ్రి. కాబట్టి పాత నిబంధనలో క్రీస్తు ఉన్నాడా లేదా? ఉన్నాడు. యేసు క్రీస్తు అక్కడ నుండి, ఆయనలో నుండి ఈ భూమి మీదకి రావటానికి శరీరధారిగా వచ్చినని ఒప్పుకొని తీరాలి. అంతేగాని అప్పుడే పుట్టాడు, లేకపోతే పరలోకంలో పుట్టాడు. మరి కొంతమంది వాదన, పరలోకంలో పుట్టాడంటే యేసు ప్రభువు. జ్ఞానహీనులు, ట్రీట్మెంట్ తప్పదు ఎవరికొకండి, తిట్టు కాదు, జ్ఞానహీనులు అనేది. వంచకులని బైబిల్ చెప్తుంది వారిని. వారు క్రీస్తు విరోధులని చెప్తుంది. వారు దుష్టక్రియలు చేయవారు కనుక వారు దుష్టక్రియలు పాల్పడి ఉండాలంటే ఉండకూడదు, నువ్వు కనుక నువ్వు వారిని చేర్చుకోవద్దు, శుభ్రం చెప్పవద్దు అని చెప్తుంది. వంచకులు వారు. ఓకేనా? కనుక ఈ బండ ఎవరట? పాత నిబంధనలో ఉండే క్రీస్తు అంటే యేసు క్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో ఉన్నారు, ఆయన తండ్రిలో నుండి ఉన్నారని, ఆయనే బండయు మేపుడు వాడును నీ తండ్రి అని అన్నట్లుగా చెప్పబడింది వాక్యములో. తర్వాత ఆరో వాక్యాధారం. ఓకే, 6వ వాక్యాధారంలోకి వెళ్లే ముందు మరొకసారి 2వ యోహాను పత్రిక 7వ వచనంలో యేసుక్రీస్తు దేవునిలో నుండి, దేవుని యొద్ద నుండి, దేవుని దగ్గర నుండి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చెను అనియే మనం నమ్మాలి. కానీ వంచకులు అలా నమ్మరు, ఎందుకంటే వారు త్రిత్వాన్ని అంగీకరించని వారు వంచకులు. వంచకులని నా బైబిల్ చెప్తుంది కనుక నేను ఆ మాట చెప్తున్నాను, వంచకులు. ఓకేనా? తర్వాత 6వది ఏంటట? మీకా గ్రంథం 5:2 ఏంటట? ఏలనగా నీలో నుంచి ఇజ్రాయేల్ నేలబో వాడు ఏంటట? పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచ్చి ఉండేను అని మాట ఉంది. అంటే యోధ బెత్లెహేమ, యోధ ప్రజలు ఎంత మాత్రం అల్పమైన దానం కాదనే ప్రవచనం ఇక మీకా గ్రంథం 5:2 ఉన్నది. ఇజ్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించబోవాడు, లేకపోతే ఏలబోవాడు ఎవరట? పురాతన కాలమును మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమగుచు వచ్చేవాడట ఆయన. అంటే మెస్సియా, పరిపాలించేవాడు ఎవరు? మెస్సియా అంటే క్రీస్తు. ఇజ్రాయేల్లోని నా ప్రజలు పరిపాలించేవాడు క్రీస్తు. క్రీస్తు ఎవరట? ఈయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమగుచు వచ్చేవాడట ఈయన. అంటే అర్థం ఏంటట? ఈ యేసు క్రీస్తు దేవుని జ్ఞానమును, దేవుని శక్తిని ఉండి, దేవుని యొద్ద, దేవునితో సమానంగా దేవునిలో ఉండి, ఆయన ప్రభువుగాను క్రీస్తుగాను పాత నిబంధనలో కనబడి ఈ శరీరం దాల్చి భూమి మీదకి ప్రత్యక్షమయ్యాడు. భూమి మీద ప్రత్యక్షం అవ్వాలంటే ఆయన నియమించిన నియమం ప్రకారంగా మానవుడిగా రావాలంటే మానవుడిగా పుట్టాలి, జంతువుగా రావాలంటే జంతువుగా పుట్టాలి, పక్షిగా రావాలంటే పక్షిగా పుట్టాలి, జీవరాశిగా రావాలంటే జీవరాశిగా పుట్టాలి. కానీ మానవుడిగా రావాలని ఉద్దేశించాడు కనుక ఈ మానవుడి పోలిక ఆయనదే.
ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన ఆకారంలో చేయబడినది కనుక ఇక నియమం ప్రకారంగా ఆయన ఏ నియమం అయితే నియమించాడో ఆ నియమం ప్రకారంగా ఈ భూమి మీదకి రావాలి కనుక మనిషిగా పుట్టాడు, కుమారత్వాన్ని ధరించుకున్నాడు, మానవ స్వభావాన్ని కూడా ధరించుకున్నాడు. దేవుని స్వభావంతో పాటుగా మానవ స్వభావాన్ని, దేవునితో ఉండే సమానమైన భాగ్యంతో పాటుగా కుమారత్వాన్ని కూడా సంతరించుకున్నాడు యేసుక్రీస్తు. అంటే శాశ్వత కాలం మొదలుకొని, అంటే ఇది పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్ష భక్తి ఉండేవాడు. అందుకే ఆయన ఏమంటాడు, నేను మొదటి వాడిని కడపటి వాడిని అంటాడు. ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతమునై ఉన్నాను అంటాడు. నేను మొదటి వాడిని కడపటి వాడిని, ఇదిగో మృతునైతిని కానీ యుగయుగములు సజీవుడిని ఉన్నాను అంటాడు యేసు ప్రభువారు. కాబట్టి ఎవరట? దేవునిలో, దేవుని యొద్ద, దేవునితో ఉన్న యేసుక్రీస్తు అంటానికి 6వ ఆధారం. 7వ ఆధారం చెప్పి ముగించేద్దాం. 7వ ఆధారం చెప్పి ముగించేద్దాం. యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన అని మాట ఉంది. అంటే కుమారుడు అనబడిన వారు ఎవరట? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఇందాకలు ఏమన్నాను? ఆ బండ ఇశ్రాయేలులకు బండయు మేపిడి వాడును, ఆయనే నీకు సహాయం చేయు నీ తండ్రి అన్నాను ఇందాకల. ఏది? ఆదికాండము 49:24 రాయబడి ఉంది. ఆయనే బండయు మేపుడు వాడును నీ తండ్రి అని ఉంది. మరి అంటే తండ్రిలో నుండి వచ్చాడు, తండ్రి వద్ద నుండి వచ్చాడు, తండ్రి జ్ఞానమునై ఉన్నాడు, తండ్రికి శక్తియునై ఉన్నాడు. అంటే తండ్రిలో నుంచి వచ్చాడు. తండ్రి యొక్క జ్ఞానము శక్తి లేక ఆయనలో ఉన్నవాడు కనుక ఆయనే తండ్రి అన్నట్లుగా చెప్పబడ్డది అక్కడ వాక్యం. 2వ వాక్యాధారం ఏంటంటే ఇక్కడ యెషయా గ్రంథం 9:6 ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. అంటే తండ్రి అయిన దేవునికి ఏవి ఆరోపించబడతాయో అవన్నీ కూడా యేసు ప్రభు వారికి వాటన్నిటిలో భాగం ఉన్నది. పరిశుద్ధాత్ముడికి వాటన్నిటిలో షేర్ ఉన్నది. వారి తండ్రి ఏమై ఉన్నాడో అన్న దానిలో కూడా షేర్ ఉన్నది. కాబట్టి ఇప్పుడు చెప్పండి రా, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడా? ఈ శరీరంలో పుట్టి, అంటే ముందున్న యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడా? లేకపోతే యేసుక్రీస్తును మానవుడిగా ఉన్న ఆయనకి క్రీస్తు అని టైటిల్ ఇచ్చి, యేసు అని పేరు పెట్టి క్రీస్తు అని టైటిల్ ఇచ్చి అక్కడి నుంచి ఆయన జీవితం ఆరంభమైంది కనుక ఆయన దేవుడు కాడంటారా? అక్కడి నుంచి ఆరంభం అవ్వలేదు. దేవుని శక్తి జ్ఞానంగా ఉన్నాడు, బండయు మేపుడు వాడును తండ్రిగా ఉన్నాడు, బలవంతుడైన దేవుడిగా ఉన్నాడు, నిత్యుడికి తండ్రిగా ఉన్నాడు. అంటే ఆయన యేసుక్రీస్తు ఆదియందు ఆయనకి పుట్టి, ఆయన యేసుక్రీస్తుని యెహోవా కనలేదు, యెహోవాకి పుట్టలేదు, ఆయనే తండ్రి. అంటే తండ్రి యొక్క జ్ఞానము యేసుక్రీస్తుగా శరీరాన్ని దాల్చింది. తండ్రి యొక్క శక్తి పరిశుద్ధాత్ముడిగా మన మధ్యకు వచ్చాడు. అంటే తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు ఆయనే, త్రియేక దేవుడు. అంటే ఎకెడ్, ECHAD, ఎకెడ్ థియోస్, ఎలోహీం, ఎకెడ్ ఎలోహీం. ఎకిడ్ కాదు, ఏకైక అన్నవాడు కాదు, ఎకిడ్ కాదు, మోనోస్ కాదు, యూదులారా మోనోస్ కాదు, వంచకులారా మోనోస్ కాదు, ఎకిడ్ కాదు, ఎకెడ్, హైస్, గ్రీక్లో హైస్ గాడ్ అంటారు, హైస్ థియోస్, హీబ్రూలో ఎకెడ్ ఎలోహీం. కాబట్టి ఎవరట? యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చిన దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చిన తండ్రి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క శక్తియునై ఉన్నాడు. యేసుక్రీస్తు ఆదియందు క్రీస్తుగాను ప్రభుగా యెహోవాగా ఉన్నాడు. ఆయనే తండ్రి స్థానంలో ఉన్న ఆయనలో నుండి, తండ్రిలో నుండి పంపబడిన వాడు యేసుక్రీస్తు. ఆయన వాక్కు పంపబడినది. యేసుక్రీస్తు పుట్టినది కాదు. ఏమంటారు తెలుసా చాలా మంది బుద్ధిహీనులు? సామెతల గ్రంథం 8వ అధ్యాయం పట్టుకొని జ్ఞానము పుట్టింది, ఆయన ఆది భూమి ఆకాశం సృష్టించినప్పుడు నేను అక్కడ ఉన్నాను అంటాడు. ఎవడు సృష్టికర్త? ఎవడు సృష్టికర్త? ఆయన అన్నాడు. ఆ జ్ఞానమే ఏం చెప్తుందట? ఆయన భూమి ఆకాశం సృష్టించినప్పుడు నేను అక్కడ ఉన్నానని చెప్తుంది జ్ఞానం.
కానీ ఆ జ్ఞానం కాదు యేసుక్రీస్తు సృష్టికర్త. ఆయన సృజించినప్పుడు అన్నమాట ఉంది, ఆ సృష్టికర్త యేసుక్రీస్తు. అందుకే హెబ్రీయుల రాసిన పత్రిక 1:8 అధ్యాయం నుంచి 12 వచనం వరకు కూడా తండ్రి అని దేవుడు అంటాడు, యేసుక్రీస్తుని నువ్వు సృష్టించావు కదా, నువ్వు సృష్టించిన అని మాట అంటాడు. అంటే ఇక్కడ సామెతల గ్రంథంలో చెప్పబడిన జ్ఞానము దేవునిలో ఉండే జ్ఞానం ఒకటి కాదు, వ్యక్తి కాదు. సామెతల గ్రంథం చెప్పండి జ్ఞానం. ఓకేనా? ఓకే, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కనుక ఏం చేయకూడదట? మీరు ఏం చేయకూడదు? త్రిత్వాన్ని అంగీకరించిన వాడిని చేర్చుకోవద్దు, నీ రక్త సంబంధం అయినప్పటికీ కూడా. త్రిత్వాన్ని అంగీకరించిన వాడిని వానికి వందనాలు చెప్పవద్దు, వారు వంచకులు, క్రీస్తు విరోధులై ఉన్నారు. ఎందుకంటే వారు క్రీస్తు బోధ ఎందుకు నిలిచి ఉండని వారు. మరి క్రీస్తు బోధ ఏంటి? ఆది యందు దేవునిలో దేవునితో ఉన్నవాడు, దేవునితో ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడు? యేసుక్రీస్తుగా శరీరాన్ని ధరించాడు అని 7 వాక్యాధారాలు నిరూపించాను. ఈ 7 వాక్యాధారాలకు మించి ఎవడు నిరూపించలేడు. ఈ 7 వాక్యాధారాలను కొట్టివేయలేడు. కనుకనే సవాలు విసరటానికి మూలాధారం నా దగ్గర ఉంది కనుకనే, మూలాధారమైన వాక్యపు దమ్ము ఉంది కనుకనే సవాలు విసురుతున్నాను, ఛాలెంజ్ అంటున్నాను తప్ప గర్వంతో కాదు, అహంకారంతో కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షేర్ చేయండి, దయచేసి కానుకలు పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ వాక్య పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండండి. థ్యాంక్ యూ.